ఇదిగోండి శనగపప్పు సేమియా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. శనగపప్పు సేమియా పాయసం. సేమియా పాయసం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్కిసాన్ రుచులు. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు శనగపప్పు సేమియా పాయసం అండి. చూద్దాం పద. ఈరోజు మనం శనగపప్పు సేమియా పాయసం చేసుకున్నామండి. దానికి కానీ నేను ఒక అరకప్పు శనగపప్పు తీసుకున్నానండి, పచ్చి శనగపప్పు. ఒక అరకప్పు సేమియా తీసుకున్నానండి. ఒక పావు కప్పు సగ్గు బియ్యం తీసుకున్నానండి. ఒక ముప్పావు కప్పుకి బెల్లమును కొంచెం పంచదార తీసుకున్నాను. ఒక పావు లీటర్ పాలండి. కొద్దిగా కొబ్బరి కూడా వేస్తాను, చాలా బాగుంటుందండి కొబ్బరి తురుము. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి. ఈ శనగపప్పుని ఈ సగ్గు బియ్యాన్ని ముందుగా ఒక అరగంట గంట ముందు నానబెట్టుకుంటే చాలా బాగా నాని మనకి త్వరగా అవుద్దండి. నేను ముందుగా ఇలా నానబెట్టాను, చూసారా? సగ్గు బియ్యం 30 నిమిషాల ముందుగా ఒక గంట అయినా పర్వాలేదు కలిపేసి నానబెట్టాను. శుభ్రం కడుక్కుని నానబెట్టుకున్నది ఇప్పుడు మనం కుక్కర్లో వేస్తాం. త్వరగా అవటం గురించి అని నేను కుక్కర్లో వేస్తున్నానండి. ఇవి మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్నామండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాం. సేమియాని మనం నేతిలో కానీ వేపుకోవచ్చండి, వేపుకొని తీసుకోవచ్చు ఉట్టిగా. కానీ నేను ఇప్పుడు వేపలేదు. అయితే ఈ పప్పు అయ్యేటప్పటికి మనం ఈ సేమియాని నీళ్లు పోసి నానబెట్టుకుందామండి. నానుతుంది ఆ పప్పు అయ్యేటప్పటికి, ఇది నానుతుంది. ఇదిగోండి మనకి 4 విజిల్లు అయినాయండి. ఇప్పుడు మనం పప్పు ఉడికింది చూద్దామండి. ఇదిగో చూసారా, ఇది పప్పు ఉడికింది చూసారా? పప్పు సేమియా చక్క ట్రాన్స్ఫర్గా మారింది. ఇదిగోండి పప్పు ఉడికింది. ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న సేమియాని వేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఇది ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు మనం పాలు పోసుకున్నాము. పాలలో సేమియా ఉడుకుద్దనమాట. పావు లీటర్ పోసుకున్నానండి నేను. ఇదిగోండి మనకి పాయసం రెడీ అయింది, చూసారా? పప్పు అలా ఉడికాక కొంచెం కనపడుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా కొబ్బరి వేసుకుంటాం. కొబ్బరి ఉంటే వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇందులో మనం బెల్లం వేసుకుందామండి. తీపి ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి. చాలా ఈజీగా అవుద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయొచ్చండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలాచీ పొడి, యాలకి పొడి వేసుకున్నామండి. కొంచెం పంచదార వేసి ముందుగా చేసి పెట్టుకున్నాను అన్నమాట. మనకి పాయసం రెడీ అయిందండి. శనగదాలు సేమియా పాయసం రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని కాజు వేసుకుని తాలింపు పెట్టుకున్నాం. ఈ కొబ్బరి వేసాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి. ఇప్పుడు మనం నెయ్యిలోను డ్రై ఫ్రూట్స్, కాజు కానీ బాదం కిస్మిస్ ఏమన్నా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు కాజు అన్నది వేస్తున్నాను. జీడిపప్పు వేగాక మనం ఈ సేమియాలో వేసుకోవటం. ఎంతో ఈజీగా అయ్యే వంటలు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా మనం చేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది, మనకు కూడా బాగుంటుందండి. ఈ సేమియా చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగోండి కాజు ఫ్రై అయింది, మనం వేసేస్తాం. చూసారా? శనగపప్పు
సేమియా పాయసం రెడీ అయ్యింది. ఇదిగోండి శనగపప్పు సేమియా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. శనగపప్పు సేమియా పాయసం, సేమియా పాయసం అన్నమాట. చనేదాల సేమియా పాయసం అంటారు కదా, అలాగనమాట. చూసారా, చక్కదనం ఉంది, చక్కగా రుచిగాను ఉంటుంది. ఇలా మీరు కూడా చేసుకోండి. చూసారు కదండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.